అలయన్స్ క్లబ్ కాకినాడ రెయిన్బో అధ్యక్షులు అలీ బాలా త్రిపుర సుందరి మరియు జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్రల ఆధ్వర్యంలో కాకినాడ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. అలయన్స్ క్లబ్స్ కాకినాడ రెయిన్బో అధ్యక్షులు అలీ బాలా త్రిపుర సుందరి మరియు జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర ఆధ్వర్యంలో కాకినాడ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అలయన్స్ ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, అలయన్స్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావులు పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, ప్రతి ఒక్కరూ చేతి సంచులు వాడాలని సూచించారు. అలాగే మన సుందరమైన బీచ్ను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాల మేరకు 30 రోజుల పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం రెగ్యులర్గా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబితారెడ్డి, సత్యకుమారి, స్వాతి, దీపిక, మణి, ప్రమీల, మాధురి, నవ్య, చిష్వర్షిత, నాగేంద్ర కళ్యాణ్, అన్వేష్, దుర్గాప్రసాద్, రత్నం రాసు, స్వరూప్, కౌశిక్, చక్రి, జాన్ సుందరం, రెయిన్బో చిల్డ్రన్ హోమ్ చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. రెయిన్బో క్లబ్ అధ్యక్షురాలు బాలకృష్ణ సుందరి ఆధ్వర్యంలో, అలాగే లక్ష్మీ నాగేంద్ర సహకారంతో జైన్ చైర్పర్సన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బీచ్లో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన తెలియజేయడానికి, అలాగే పర్యావరణాన్ని కాపాడటానికి బీచ్ని సుందరంగా ఉంచాలనే సదుద్దేశంతో ఇక్కడ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి నెల వరకు ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా ఇందులో పాల్గొని భాగస్వాములు కావాలని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో తరఫున ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడానికి సమాయత్తమై ఇవాళ ఉదయం 5:30 నుంచి ఇక్కడ ఈ యొక్క బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే, మేము క్లీన్ చేయడం అనే కాదు, ప్రజలు కూడా ఏ రకమైన ప్లాస్టిక్ వ్యర్థాలని వాడకూడదు, అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా అక్కడ బీచ్లో వేసేయద్దు. మీరు కారుల్లో వెళ్తే మీరు చిన్న సంచి పెట్టుకొని, చేతి సంచి పెట్టుకొని ఆ సంచిలో తెచ్చి గార్బేజ్ ఉన్న చోట వేయడం, బీచ్లో వేయడం అనేది అంత మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడడానికి సహకరించాలని కోరుతున్నాం. ఇంటర్నేషనల్ రెయిన్బో క్లబ్ అధ్యక్షుడైన బాలా త్రిపుర సుందరి గారి అధ్యక్షతన లక్ష్మీ నాగేంద్ర గారి సహకారంతో మరి ఏదైతే మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం మరి ఈరోజు బీచ్ సాగర్ తీరంలో మరి అదంతా క్లీనింగ్ చేయాలనే ఉద్దేశంతో మొత్తం బీచ్ని అంతా క్లీన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు రామారామి 40 మంది వరకు పాల్గొని ఆ బీచ్లో ఉన్న వాతావరణాన్ని అంతా శుభ్రం చేసి అవన్నీ కూడా కవర్లోకి మరి అవన్నీ కూడా ఒక సేకరించి అవన్నీ ఒక చోట చేసి మరి డంపింగ్ యార్డ్కి పంపించడం జరిగింది. మరి ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారాగా మనం ఈ కార్యక్రమం చేసినట్టయితే ఈ బీచ్ అంతా కూడా మన పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండడం వల్ల ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని చేకూర్చవచ్చు అనే ఉద్దేశంతో మరి కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు చేయడం జరిగింది. కాకినాడ రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద స్వామివారి 87వ మహోత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, విశిష్ట అతిథిగా టూ టౌన్ సిఐ అప్పలనాయుళ్లు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ మాట్లాడుతూ సుమారు 87 సంవత్సరాలు ప్రసిద్ధిగాంచిన ఆలయమని, దీనిని 2022లో పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆఖరి రోజు భారీ అన్నదానం చేపట్టడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వద్ద చొల్లంగి అమావాస్య, శ్రీ భక్తాంజనేయ స్వామి వారి 87వ మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదానం ఆలయ వ్యవస్థాపకులు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అన్నదానంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, పచ్చిపాల కోడి శ్రీను, టూ టౌన్ సిఐ అప్పలనాయుడు, డాక్టర్ కిరణ్ దంపతులు తదితరులు పాల్గొని అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కమిటీ వాళ్ళు రండి, రండి అది లాగండి, లాగండి కమిటీ వాళ్ళు రండి బాబు, కమిటీ వాళ్ళు రండి, లాగండి కమిటీ వాళ్ళు రండి, దయచేసి కమిటీ వాళ్ళు ఆకులు ఆపుతాయి, ఆకులు ఆపుతాయి, ఆకులు ఆపుతాయి. మీరు వెనకెళ్ళండి, వెనకెళ్ళండి, మీరు వెనకెళ్ళండి. అక్కడ ఒక కంట్రోల్ చేయండి కృష్ణ, తమ్ముడు కంట్రోల్ చేయక్కడ 5 నిమిషాలు ఆఫ్ చేయండి దయచేసి. ఈ స్వాములు ఉన్నారు, ఇక్కడ స్వాములకి ఇచ్చిన తర్వాత ఆకులు. ఈ రోజున ఈ 6వ వార్డులో శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం మన కాకినాడ 6వ వార్డు మేసులపేటలో స్థాపించబడింది. సుమారుగా ఈ దేవాలయానికి 27 సంవత్సరాల చరిత్ర వెనకాల ఇది మొన్న 29వ తారీఖు జరిగినటువంటి చల్లంగమాస పురస్కరించుకొని ఎప్పుడూ కూడా ఇక్కడ ఈ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్న ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజున ఈ వార్డులో కోడి శ్రీని గారు ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు అందరికీ పేర్లు అంతా రవిశంకరు, ఇంకా మిగతా వాళ్ళు వీరమేడలు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇంత 87 సంవత్సరాల ప్రతిష్టమైనటువంటి దేవాలయాన్ని మళ్ళీ 10/2/2022లో పునఃస్థాపితం చేశారు. దానికి ఈ వార్డు వారు అందరూ కూడా సహకరించి వారి యొక్క దీంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం చాలా గొప్ప విశేషం. కాబట్టి ఇక ముందు ఇప్పుడు కూడా ఈ దేవాలయం ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మీరందరూ ఈ వార్డులో ఉన్నటువంటి నాయకుల అందరి యొక్క ఆధిపత్యంలో ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎంతో మంది భక్తులకు ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క భక్తి ప్రసాదాలని అందించాలని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా నేను ఈ జనసేన పార్టీ తరఫున ఈ కూటమి తరఫున కూడా నేను ఇచ్చేది ఏంటంటే మీకు ఈ దేవాలయానికి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున కావాలో దాని కూడా ప్రభుత్వం నుంచి తీసుకురావడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను.